సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని ప్రతాపరుద్ర సింగరాయ లక్ష్మీ నరసింహస్వామి జాతరలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కాకతీయ ప్రతాపరుద్రుని కాలం నుంచి సింగరాయుడు పేరు మీద సింగరాయుని జాతర జరుగుతుందని మంత్రి తెలిపారు. హుస్నాబాద్ ప్రాంత ప్రజలు సింగరాయునిపై విశ్వాసంతో మోయతుమ్మిద వాగులో స్నానం చేసి స్వామివారిని దర్శించుకుంటారని మంత్రి అన్నారు. సింగరాయుని జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసినట్లు మంత్రి పొన్నం తెలిపారు. హుస్నాబాద్ ప్రాంతంలో మంచి వర్షాలు కురిసి పాడి పంటలతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని వేడుకున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. విశ్వాసం, నమ్మకం, భక్తి మోయతుమ్మద వాగులో స్నానం చేసి ఆ లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకొని ఉగ్రం వీరం మహావిష్ణుం జలంతం సర్వతోముఖం నరసింహభీషణం భద్రం ముత్యురు నమామి అనే మంత్రం చదువుకుంటూ ఆ దేవుడి ఆశీస్సులు కోరుకుంటూ ఈ ప్రాంతమంతా సుభిక్షంగా సస్యశ్యామలతో రైతులందరూ పాడి పంటలతోటి అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలి ఈ ప్రాంతమంతా అని ఆ భగవంతుని ప్రార్థిస్తూ అందరికీ సింగరాయ జాతర శుభాకాంక్షలు. ఆ లక్ష్మీ నరసింహ ఆశీర్వచనం ఈ ప్రాంత ప్రజలందరిపై, అటు తెలంగాణ ప్రభుత్వంపై, తెలంగాణ ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరే విధంగా ఆశీర్వచనం ఇవ్వాలని ప్రార్థిస్తూ అందరికీ మరొక్కసారి సింగరాయ జాతర శుభాకాంక్షలు.